థర్డ్ రోమన్‌లో ఫస్ట్ క్వెషన్ సొల్యూషన్. నేనేం చేస్తున్నానంటే, వాడేమన్నాడు ఫిక్స్డ్ లైన్స్ అన్నాడు కదా! 2 ఫిక్స్డ్ లైన్స్‌కి ఫిక్స్డ్ పర్పెండిక్యులర్ లైన్స్‌కి ఏమైంది? ఒక ఫిక్స్డ్ లైన్ యొక్క ఎండ్ పాయింట్స్ జాయిన్ చేయబడి ఉన్నాయా? Yes, sir. 2 ఫిక్స్డ్ పర్పెండిక్యులర్ లైన్స్ నేను ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ అనుకుంటాను. అయ్యో! ఎక్స్ డాష్ ఇది వై డాష్. నెక్స్ట్ ఇప్పుడు ఇదో ఫిక్స్డ్ లైన్ అనుకుంటున్నాను నేను. ఇప్పుడు చూడండి. ఈ ఫిక్స్డ్ లైన్ ఎక్స్ యాక్సిస్‌ని ఏ అనే పాయింట్ దగ్గర P, 0 డిస్టెన్స్‌లో ఇంటర్సెక్ట్ చేసింది అనుకుంటాను. ఇదేమో బి అనే పాయింట్ దగ్గర 0, Q డిస్టెన్స్‌లో ఇంటర్సెక్ట్ చేసింది అనుకుంటాను. అంటే ఈ లెంత్ ఎంత అవుతుంది? పిఏ కదా! ఈ లెంత్ ఎంత అవుతుంది? క్యూఏ కదా! Yes, sir. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ లైన్ మీద ఒక పాయింట్ పి అని తీసుకుంటాను. ఏమండి? వాడు అన్నటువంటి ఫిక్స్డ్ పాయింట్ అది. ఏమండి? ఈ పాయింట్ ఏం చేస్తుందంటే ఈ లైన్ సెగ్మెంట్‌ని A:B రేషియోలో డివైడ్ చేస్తుంది. ఓకేనా? లేదంటే ఇక్కడ ఏ తీసుకోండి, బి తీసుకోండి. ఎస్ సార్. A:B రేషియోలో డివైడ్ చేస్తుంది. ఏమండి? నెక్స్ట్ ఇప్పుడు చూడండి. దీని యొక్క లెంత్ ఎంత? A plus B. A ప్లస్ బి. ఏమండి? నెక్స్ట్ ఇప్పుడు ఇది చూడగానే మీకు ఏమైనా అనిపిస్తుందా? Triangle. విషయం ఏంటంటే ఇది ట్రయాంగిల్ ఓఏబి చూస్తే రైట్ యాంగిల్ ట్రయాంగిలే కదమ్మా. Yes, sir. ఇప్పుడు చూడండి దీన్ని బట్టి ఓఏ స్క్వేర్ ప్లస్ ఓబి స్క్వేర్ ఇప్పుడు ఏబి స్క్వేర్ అని రాసుకోవచ్చా? రాసుకోవచ్చు. ఇప్పుడు ఓఏ అంటే ఎంత? పి స్క్వేర్. ఓబి అంటే క్యూ స్క్వేర్. పి స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ఇప్పుడు ఏబి అంటే ఎంత? లెంత్ ఎంత ఇచ్చాడు? ఏ ప్లస్ బి కదా ఇచ్చాడు. అవునండి. Let two mutually perpendicular straight lines are taken as coordinate axis అనుకుంటాం. లేదంటే let the coordinate axis be taken as two mutually perpendicular lines అని కూడా అనుకోవచ్చు. లేదంటే let two fixed perpendicular straight lines can be taken as coordinate axis. ఏమండి? అలా తీసుకున్నాను నేను. ఏమండి? నెక్స్ట్ let the fixed line intersects x-axis at A, P, 0 and y-axis at B, 0, Q. ఏమండి? నెక్స్ట్ then from triangle ABC ఏం చెప్పచ్చు మనం? ఏం చెప్పచ్చు? A plus B whole square. ఇంకో విషయం ఫిక్స్డ్ లైన్ ఇంటర్సెక్ట్స్ అని చెప్పి తీసుకున్నాం కదా. గివెన్ ద లెంత్ ఆఫ్ ది ఫిక్స్డ్ లైన్ ఈజ్ ఏమవుద్ది? ఏబి కదమ్మా. Yes, sir. ఎంత ఇచ్చాడు? ఏ ప్లస్ బి. ఇంకో విషయం ఇక్కడ బార్ పెట్టకూడదు, ఏబిఏ అంతే. ఫ్రమ్ ట్రయాంగిల్ ఏబిసి మనం ఏం చెప్పచ్చు? A plus B whole square is equal to B plus Q square. ఏ స్క్వేర్ ప్లస్ ఓబి స్క్వేర్ ఈక్వల్ టు ఏబి స్క్వేరే కదా. Yes, sir.
అంటే ఓఏ అంటే పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ కదా. ఎస్ సార్. ఇది ఈక్వేషన్ 1 అండి. ఏమండి ఇప్పుడు నెక్స్ట్ చూడండి. గివెన్ పీ డివైడ్స్ ఎవరిని డివైడ్ చేస్తుంది? ఫిక్స్డ్ లైన్. ఎస్ సార్. అలా కాదు, ముందు పీ తీసుకోవాలి కదా నేను. లెట్ ఈ పీ వేరు, ఈ పీ వేరు. ఇది పెద్ద పీ, అది చిన్న పీ. అర్థమవుతుందా? ఇది స్మాల్ పీ, ఇది క్యాపిటల్ పీ. లెట్ క్యాపిటల్ పీ బి ది ఎనీ పాయింట్ ఆన్ ది ఫిక్స్డ్ లైన్. ఫిక్స్డ్ లైన్. Given P divides AB bar లేదా ఫిక్స్డ్ లైన్ AB bar in the ratio A is to B internally. అంతే కదమ్మా? అంతే కదా? నెక్స్ట్ ఇప్పుడు కోఆర్డినేట్స్ ఆఫ్ P కావాలనుకోండి. కోఆర్డినేట్స్ ఆఫ్ P కావాలంటే చూడండి. దెన్ కోఆర్డినేట్స్ ఆఫ్ P ఈక్వల్ ఫార్ములా mx2 plus nx1 by m plus n m by 2 plus m by m plus n. m plus n. ఏమండి నెక్స్ట్ ఒక పని చేయండి. ఇక్కడ పి అనే పాయింట్ ని ఎక్స్ కామా వై అనుకోండి. ఏది అనుకోకుండా ఏం చేస్తాం? అక్కడ ఏం చేసేది ఏం లేదు. ఎక్స్ కామా వై అనుకోండి. ఏమండి ఈ ఎక్స్ కామా వై బి ఎనీ పాయింట్ అనేది క్లియర్ అనుకో, అదే ఫిక్స్డ్ లైన్ అనుకోండి. ఎక్స్ కామా వై ఈక్వల్ టు అప్పుడు ఏమవుతుంది? mx2 అంటే ఇది m, ఇది m, ఇది n. x1 y1 x2 y2 కావాలి కదా మీకు. ఏ p కామా 0 b 0 కామా q ఇది x1 y1 ఇది x2 y2 సబ్స్టిట్యూట్ చేయండి. a ఇంటూ x2 అంటే ఎంత? 0 ప్లస్ b ఇంటూ x1 అంటే ఎంత? బై m ప్లస్ n ఎంత? a ప్లస్ b. a ఇంటూ y2 అంటే ఎంత? q. b ఇంటూ y1 అంటే ఎంత? 0 బై a ప్లస్ b. ఏమండి నెక్స్ట్ pb by a plus b. ఇదే కదమ్మా? ఎస్ సార్. ఇప్పుడు రెండు ఈక్వేట్ చేస్తారు అనుకోండమ్మా. pb by a plus b qa by a plus b. దీని నుండి p వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి. అప్పుడు ఏమవుతుంది? x ఇంటూ a plus b by b అనే. ఎస్ సార్. సార్ q ఈక్వల్ టు ఏమవుతుంది? y ఇంటూ a plus b by q ఏనా? ఎస్ సార్. ఫ్రమ్ 1 p స్క్వేర్ అంటే రాయండి. x స్క్వేర్ ఇంటూ a plus b హోల్ స్క్వేర్ బై b స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఇంటూ a plus b హోల్ స్క్వేర్ బై b స్క్వేర్ ఈక్వల్ టు 1 అయినా? a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అయినా? ఎస్ సార్. a ప్లస్ b హోల్ స్క్వేర్. ఇప్పుడు a ప్లస్ b హోల్ స్క్వేర్ తో డివైడ్ చేసినా పర్లేదు, లేదా a ప్లస్ b హోల్ స్క్వేర్ కామన్ తీసుకున్నా పర్వాలేదు. x స్క్వేర్ బై ఇక్కడ ఏమైనా వస్తుంది? రెండు
బీలో వచ్చేటి ఏ వస్తుంది సార్ పైన క్యూ రాస్తారు సార్ ఇక్కడేమో బి స్క్వేర్ రాస్తారు ఇది బి వస్తుంది ఇది క్యూ ఇది ఏ వస్తుంది ఇది ఎస్ సార్ అంటే ఇది ఏ స్క్వేర్ అవుతుంది అంతేగా అంతే సార్ రివర్స్ వచ్చింది ఏంటి మరి అదే ఒకసారి ఆగండి it represents the equation of ellipse. It represents an ellipse. And next. Next, sorry. Given a equal to 8 a equal to 8, b equal to 12. అంటే ఏమైంది a less than b కదా ఎసెంట్రిసిటీ e equal to ఏమవుతుంది ఫార్ములా బి స్క్వేర్ b స్క్వేర్ అంటే 12 స్క్వేర్ మైనస్ స్క్వేర్ బై 12 స్క్వేర్ 144 minus 64 by 144 అంటే 64 అంటే 80 అమ్మా ఎస్ సార్ రూట్ 80 by 144 16 9 144 16 5 80 అంతే కదా అంటే రూట్ 5/3 వచ్చింది ఎస్ సార్ అంతే 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 అర్థమైందండి సమ్మ అర్థమైంది తర్వాత క్వశ్చన్ చూడండి రెండోది వాడు ఏమన్నాడు ప్రూవ్ దట్ ద ఈక్వేషన్ ఆఫ్ ది కర్వ్ జాయినింగ్ ది పాయింట్స్ ఆల్ఫా అండ్ బీటా ఆన్ ది ఎలిప్స్ ఈజ్ అని చెప్పి ఆ ఈక్వేషన్ ప్రూవ్ చేయమన్నాడు సింపుల్ గా ఒకటే మాట లెటర్ పి ఆఫ్ ఆల్ఫా లేదంటే ముందు అలా వద్దు గివెన్ ఎలిప్సిస్ ఇది స్టాండర్డ్ ఫామ్ ఏమన్నా అమ్మా ఏమి అవ్వకపోతే ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఈక్వల్ టు 1 అమ్మా ఇప్పుడు చూడండి లెటర్ పి ఆఫ్ ఆల్ఫా ఈక్వల్ టు ఏ cos alpha comma బి సైన్ a sin beta a cos beta a sin alpha బి సైన్ sorry b sin b sin alpha అలాగే q ఆఫ్ బీటా ఈక్వల్ టు ఇదేం చేయాలి నేను ఏ cos beta comma b sin beta b the 2 points on the ellipse అంటే ఏ పాయింట్స్ తీసుకున్నా నేను పారామెట్రిక్ పాయింట్స్ తీసుకున్నాను అనమాట ఎందుకంటే అలా ఇచ్చాడు కాబట్టి కాసులోన్ సైన్ లోన్ ఇది 2 పారామెట్రిక్ పాయింట్స్ ఆన్ ది ఎలిప్స్ నెక్స్ట్ చూడండి ముందు స్లోప్ ఫైండ్ అవుట్ చేయండి స్లోప్ ఆఫ్ pq bar equals y2 minus y1 x2 minus x1 y2 minus y1 బి సైన్ బీటా మైనస్ బి సైన్ ఆల్ఫా ఏ కాస్ బీటా మైనస్ a cos beta minus ఏ కాస్ ఆల్ఫా b కామన్ తీస్తే sin beta minus sin alpha by
ఏ ఇంటూ కాస్ బీటా మైనస్ కాస్ ఆల్ఫా, బి ఇంటూ సైన్ సి మైనస్ సైన్ డి ఫార్ములా ఏంటి? 2 cos 3 by 2 sin c minus d by 2. ఎవరో చెప్తున్నారు మళ్ళీ అనుమానం. 2 కాస్ ఆల్ఫా ప్లస్ బీటా బై 2 సైన్ నిత్య అనుకుంటా, ఆల్ఫా మైనస్ బీటా మన సమిత అనుకుంటా, Yes, yes, అవునమ్మా? yes, sir. నాకు తెలుసమ్మా మీరు బై ఏ ఇంటూ ఇదేమవుతుంది మైనస్ కాస్ బి మైనస్ 2 సైన్ ఆల్ఫా ప్లస్ బీటా బై సి మైనస్ బి డి బై 2 సైన్ సి మైనస్ డి బై 2 సైన్ సి మైనస్ డి అంటే ఇక్కడ బీటా మైనస్ ఆల్ఫా బై 2 అని వస్తుందమ్మా, ఏమా అవునా? సి మైనస్ డి కదా. కాబట్టి ఇక్కడ చూడండి ఈ 2 క్యాన్సిల్. నెక్స్ట్ లేదు ముందే మైనస్ కామన్ తీసుకున్నా మీకు అలాగైనా పర్వాలేదు. సరే చూడండి బీటా ఇక్కడ చూడండి తప్పు రాసానమ్మా నేను. సైన్ సి మైనస్ సైన్ డి అంటే 2 కాస్ సి ప్లస్ డి బై 2, కాస్ సి మైనస్ సైన్ సి మైనస్ డి బై 2 అంటే బీటా మైనస్ ఆల్ఫా బై 2 ఏమో, అవునా? Yes, sir. సైన్ బీటా మైనస్ ఆల్ఫా బై 2 సైన్ బీటా మైనస్ ఆల్ఫా బై 2 క్యాన్సిల్. నెక్స్ట్ ఏముంటుంది? కాస్ బి కాస్ ఆల్ఫా ప్లస్ బీటా బై 2 మైనస్ బి ఇంటూ కాస్ ఆల్ఫా ప్లస్ బీటా బై 2 బై ఏ ఇంటూ సైన్ ఆల్ఫా ప్లస్ బీటా బై 2. ఇలాగే ఉంచండి, ట్యాన్లో మార్చకండి, అది కాట్లో మార్చకండి, అలా ఉంచండి. ఇప్పుడు చూడండి ద ఈక్వేషన్ ఆఫ్ ది కర్డ్ p cube is y minus y1 equal to y2 minus y1 by x2 minus x1 into x minus x1. కాబట్టి ఇది ఏమవుతుందంటే y minus y1 అంటే చూడండి ఇది x1 y1 కదా, x2 y2, y minus y1 అంటే b sin alpha ఈక్వల్ టు దీని వాల్యూ ఎంత మైనస్ b cos alpha plus beta by 2 by a sin beta by 2 into x minus a cos alpha. చూడండి ఇప్పుడు చూడండి క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. ay sin alpha plus beta by 2 అంతేగా. తర్వాత ఏమవుతుంది మైనస్ ఏబి సైన్ ఆల్ఫా ఇంటూ సైన్ ఆల్ఫా ప్లస్ బీటా బై 2 ఈక్వల్ టు మైనస్ ఎక్స్బి లేదా బిఎక్స్, ఇక్కడ రాస్తాను మైనస్ బిఎక్స్ కాస్ ఆల్ఫా ప్లస్ బీటా బై 2. నెక్స్ట్ ప్లస్ ఏబి కాస్ ఆల్ఫా ఇంటూ కాస్ ఆల్ఫా ప్లస్ బీటా బై 2. ఇప్పుడు చూడండి ఈ వాల్యూని దీన్ని ఎలా తీసుకొచ్చాం అనుకోండి, దీన్ని అలా తీసుకెళ్ళిపోదాం. చూడండి ay sin alpha plus beta by 2 plus bx cos alpha plus beta by 2 ఈక్వల్ టు దీని ఎలా తీసుకొస్తే ab cos alpha plus beta by 2 plus ab sin alpha plus beta by 2. ay sin alpha plus beta by 2 plus bx cos alpha plus beta by 2. ఈ రెండిట్లో ఏం కామన్ చేయొచ్చు? ఏది కామన్ తీస్తే cos alpha plus beta by 2 plus sin alpha plus beta by 2. ఏమా Sin a plus ఏంటమ్మా ఇది
కాస్ ఏ మైనస్ బి. cos a minus b. ay equal to sin alpha plus beta by 2 plus bx equal to cos alpha plus beta by 2 equal to ఇది ఎలా రాసుకోవచ్చు అంటే మనం ab ఇంటూ కాస్ ఆల్ఫా మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా బై 2 కనిపిస్తుందా ఇది? ఎస్ సార్. దట్ ఈక్వల్ సింప్లిఫై చేయండి. ఏబి ఇంటూ కాస్ 2 ఆల్ఫా మైనస్ బీటా బై 2 కదా, అంటే ఇది ఏమవుతుంది? ఏబి కాస్ ఆల్ఫా మైనస్ బీటా బై 2 ఏనా? ఎస్ సార్. ఇప్పుడు చూడండి, ఏబిని గడప దాటించండి నెమ్మదిగా. ఏవై సైన్ ఆల్ఫా ప్లస్ బీటా బై 2 ప్లస్ బిఎక్స్ కాస్ ఆల్ఫా ప్లస్ బీటా బై 2 ఏబితో డివైడ్ చేయండి. ఏవై బై ఏబి సైన్ ఆల్ఫా ప్లస్ బీటా బై 2 ప్లస్ బిఎక్స్ బై ఏబి కాస్ ఆల్ఫా ప్లస్ బీటా బై 2 ఈక్వల్ టు కాస్ ఆల్ఫా మైనస్ బీటా బై 2. ఓకేనమ్మా? ఎస్ సార్. బీబీ క్యాన్సిల్. ఇప్పుడు ఒక ఆర్డర్లో రాయండి. ఎక్స్ బై ఏ ఇంటూ కాస్ ఆల్ఫా ప్లస్ బీటా బై 2 ప్లస్ వై బై బి ఇంటూ సైన్ ఆల్ఫా ప్లస్ బీటా బై 2 ఈక్వల్ టు కాస్ ఆల్ఫా మైనస్ బీటా బై 2. అదే కదా మరి హృదయం అంది. ఎస్ సార్.